ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్కులు విందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు ఐతుకు అనొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ప్రేమిన వర్లరా, ఇక్కడ భక్తుడైన పౌలు గారు చక్కగా వాక్యాన్ని బోధిస్తున్నారు. మరి ఆ మేడ గదిలో వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో మరి ఐతూక్ అనే ఒక యవనస్తుడున్నాడు. ఆ యవనస్తుడు ఆ యొక్క నిద్ర భారం వలన ఆ యొక్క మేడ గదిలో కిటికీ పక్కన కూర్చున్న యవనస్తుడు ప్రేమిన వల్ల ఆ 3వ అంతస్తు నుంచే, ఆ మేడ గది నుంచే అతను కిందకు పడిపోయాడు. మరి చనిపోయిన వాడిగా తను ఎత్తబడ్డాడు. ఈ రోజున నిద్ర అనేది మరి కొన్ని మేలులు చేసినా కొన్ని నష్టాలు కూడా కలగజేసింది. ప్రేమైన వర్లారా, ఇక్కడ ఐతుకు యొక్క గాఢ నిద్ర తను 3వ అంతస్తు నుంచి కింద పడిపోయేలా చేసింది. తను వాక్యం వినుచుండగా నిద్రపోయాడండి. వాక్యం వినుచుండగా, ఆ వాక్యం వినుచుండగా నిద్రపోవటం వలనే తను ఆ రోజున ఎంతో ప్రాణ అపాయ స్థితికి వెళ్ళిపోయాడు. ప్రేమైన వల్లరా, తర్వాత ఆ చిన్నవాడు బ్రతికాడు. అదంతా అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎంతగానో సంతోషించారు. అబ్రహాము కూడా ఒకానొక రోజున నిద్రపోయడం వలన అబ్రహాము అర్పించిన అర్పణ కళంకము ఏర్పడిందండి. అబ్రహాము యొక్క అర్పణ చూడండి ప్రియమైన వల్లరా, తన యొక్క నిద్ర అలాగే ఉంది. అలాగే యోనా కూడా నిద్రపోయాడు ప్రియమైన వల్లరా. ఆ యొక్క తర్షీషు వెళ్లే పట్టణానికి వెళుతూ నిద్రపోయాడు. మరి అపాయంలో పడిపోయి ఉన్నాడు. అటువలే 10 మంది కన్నికల్లో 5 కన్నికలు నిద్రపోయారు. నిద్రపోవటం వలనే వాళ్ళు ఆ యొక్క పెండ్లి విందులోనికి వెళ్లకుండా ఆగిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. బైబిల్ గ్రంథంలో మరి నిద్రపోతూ చాలా మంది ఎన్నో సమస్యలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మరి నిద్ర భారము ఉండాలి. చూడండి, ఆనాడు పేతురు, మరి యోహాను, యాకోబు వీళ్ళందరూ శిష్యులుగా ఉన్నవాళ్ళు. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయమంటే వారు నిద్ర భారం వల్ల ప్రార్థన చేయలేక శోధనలోకి ప్రవేశించిన పరిస్థితి వచ్చేసింది. కాబట్టి నిద్ర ఏ సమయంలో పడితే ఆ సమయంలో నిద్రపోకూడదని. కావున ఈ నిద్ర అనేది ఎన్నో శ్రమలకి కారణముగా ఉన్నది. ఈ ఐతుకు నిద్ర భారం వలన ప్రియమైన వల్లరా ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళిపోయి ఉన్నాడు. కాబట్టి అధికమైన నిద్ర ఎప్పుడు కూడా మంచిది కాదు. దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక. ఆమేన్.